ఈరోజు నేను మీకు ఈ వీడియోలో యాప్టిట్యూడ్ ప్రిపరేషన్ టిప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం యాప్టిట్యూడ్ అంటే మెయిన్‌గా గుర్తొచ్చేదేంటి? షార్ట్ కట్స్ కదా! సో, మనం షార్ట్ కట్స్ కంటే ముందు ఇంకా కొన్ని టాపిక్స్‌లో మనము చాలా పర్టిక్యులర్‌గా ఉండాలి. ఆ టాపిక్స్ ఏంటి? పర్సెంటేజెస్, రేషియోస్ అండ్ యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ పర్టిక్యులర్ టాపిక్స్‌ని నేనెందుకు చెప్తున్నానంటే, ఈ టాపిక్స్ అనేవి 80% వస్తాయన్నమాట యాప్టిట్యూడ్ క్వెషన్స్‌లో. సో, అందుకే వాటిలో మనం పర్టిక్యులర్‌గా ఉండాలి. ఫస్ట్ పాయింట్ మాస్టర్ ద బేసిక్స్. అంటే ఏంటి? మనం బేసిక్స్ అంటే ఫస్ట్ నుంచి 10థ్ క్లాస్ వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో మ్యాథమెటిక్స్‌లో, సో, అవన్నీ బేసిక్స్ అనేవి మీరు మగ్గప్ చేసి ఉండాలనమాట. అండ్ ఈ పైన టాపిక్స్‌లో కూడా మీరు 80% మీకు ఈ టాపిక్స్ వచ్చేస్తే, సో, అప్పుడు మీకు ఈజీ అయిపోయిద్ది. సెకండ్ పాయింట్ వచ్చేసి మెయిన్ పాయింట్ ఏంటి? లెర్న్ వన్ మెథడ్ దెన్ షార్ట్ కట్స్. అంటే ఏంటి? డోంట్ మెమరైజ్ 10 ఫార్ములాస్ ఎట్ ఎ వన్స్. 10 ఫార్ములాస్ అంటే లైక్ ప్రాఫిట్ అండ్ లాస్‌కి ఒక ఫార్ములా ఉండిద్ది. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్‌కి ఫార్ములాస్ ఉంటాయి. సో, అవన్నీ ఒకేసారి మగ్గప్ చేయకుండా ఒక ఫార్ములాని తీసుకొని పర్టిక్యులర్ ఫార్ములా మీద నువ్వు నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకో. నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్‌కి వెళ్ళనమాట. సో, సెకండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటి? లెర్న్ వన్ మెథడ్ దెన్ షార్ట్ కట్స్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్. ఈ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది నాట్ ఓన్లీ యాప్టిట్యూడ్. ఏ ఎగ్జామ్‌లో అయినా, మన రియల్ లైఫ్‌లో అయినా ఏదైనా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? టైమ్ మేనేజ్‌మెంట్. నంబర్ 1, ఇఫ్ క్వెషన్ టేక్స్ గ్రేటర్ థాన్ 40 సెకండ్స్ స్కిప్. యెస్. ఒక క్వెషన్ తీసుకొని మనం ఆ క్వెషన్ గనక టైం 30 సెకండ్సే పెట్టుకోవాలి. 30 సెకండ్స్. వర్స్ట్ కేస్‌లో 40 సెకండ్స్. ఒకవేళ గనక అది 40 సెకండ్స్ కంటే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుందంటే అసలు ఆటోమేటిక్‌గా ఆ క్వెషన్‌ని స్కిప్ చేసేయాలి. నెక్స్ట్ అటెంప్ట్ ఈజీ. ఫస్ట్ ఈజీకెళ్ళు. తర్వాత మీడియం. ఇవి తర్వాత అప్పుడు అడ్వాన్స్ క్వెషన్స్‌కి వెళ్ళు. ఫోర్త్ వచ్చేసి ప్రాక్టీస్ టాపిక్ వైస్. ఒక చీట్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకో. దాంట్లో కొన్ని టాపిక్స్ రాసుకో. దాంట్లో ఫార్ములాస్ రాసుకో. ఫస్ట్ ఒక టాపిక్ తీసుకో. దాంట్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ మగ్గప్ చేయి. దాని తర్వాత ఆ ఫార్ములాస్ మీద, ఆ టాపిక్ మీద నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎన్ని నంబర్ ఆఫ్ క్వెషన్స్ ప్రిపేర్ చేసుకో. అది చేసుకున్న తర్వాత దాన్ని టాపిక్ వైస్‌గా ప్రిపరేషన్ అవ్వు. దెన్ మెంటల్ మ్యాథ్స్. మెంటల్ మ్యాథ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నిద్రలో లేపి అడిగిన 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27 అలా నిద్రలో లేపి అడిగినా సరే చెప్పేటట్లు ఉండాలి. నెక్స్ట్ వన్ మెయింటైన్ యాన్ ఎర్రర్ నోట్‌బుక్. ఒక ఒక నోట్‌బుక్ పైన నువ్వు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? లైక్ వై ఎర్రర్? అసలు ఆ ఎర్రర్ ఎందుకొచ్చింది? అసలు ఆ ఎర్రర్ ఎక్కడొచ్చింది? దానికి కరెక్ట్ అప్రోచ్ ఏంటి? అసలు అదంతా సరే నువ్వొక ఎర్రర్ నోట్‌బుక్‌లో మెయింటైన్ చేసుకొని, నువ్వు ఎగ్జామ్ ముందు ముందు మినిట్ కాదు. మనం రేపు ఎగ్జాము, ఇంకో 2 డేస్‌లో ఎగ్జామ్ అనుకుని నీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయి, నువ్వు రివిజన్ టైమ్‌లో ఒకసారి ఆ ఎర్రర్ నోట్‌బుక్‌ననేది రివైజ్ చేసుకో. నీ మిస్టేక్స్ ఏంటని నీకు తెలిసి ఆ ఎగ్జామ్‌లో నువ్వు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటావు. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ డైలీ కొన్ని క్వెషన్స్ తీసుకొని అవి చూడకుండా చేసుకో. లైక్ నీకు డైలీ కుదరకపోతే వీక్లీ 2 టైమ్స్ అలా టైం పెట్టుకొని చేసుకో. ఈ మాక్ టెస్ట్ ఎందుకంటే నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోవటానికి. నువ్వెంత టైం వాడుతున్నావు? ఇంకెంత టైం వేస్ట్ అవుతుంది నీ థింకింగ్‌కి? నీ మిస్టేక్స్ ఏంటి? ఇవన్నీ నువ్వు అనలైజ్ చేసుకొని, నువ్వన్నీ ఒక చీట్ షీట్‌లా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత, నెక్స్ట్ మాక్ టెస్ట్ రాసేటప్పుడు వాటికి కంపేర్ చేసుకో. నీ వీక్ ఏరియాస్ ఏంటి? ఒకవేళ కనుక నువ్వు అనలైజ్ చేసుకోకుండా నువ్వెంత మాక్ టెస్ట్ చేసినా అది యూజ్ ఉండదు. ఎయిత్ పాయింట్ ఏంటి? ఎలిమినేషన్ టెక్నిక్. ఇప్పుడు మనకి ఎంసీక్యూస్ ఉంటాయి. ఎంసీక్యూస్‌లో 4 ఎంసీక్యూస్ ఉంటాయి. 4 ఆన్సర్ అవ్వదు. ఒక్కటే ఆన్సర్ అవుద్ది. ఈ 3 అనేవి ఆన్సర్ కానివి నువ్వు ఎలిమినేట్ చేసేయాలి. సో, ఈ టెక్నిక్ తెలిసుండాలి నీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 3 ఫ్రూట్స్ ఇచ్చారు. ఒక వెజిటబుల్ ఇచ్చారు. దీంట్లో వెజిటబుల్‌ని ఫైండ్ ఔట్ చెయ్యి అంటే మనం ఈ 3 ఫ్రూట్స్‌ని ఎలిమినేట్ చేస్తాం గదా! సో, అలానే నువ్వు కూడా ఈ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది నీకు బాగా తెలిసుండి 3 ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చెయ్యాలి. ఒక ఆప్షన్ నువ్వు పెట్టాలి. సో, ఈ ఎలిమినేట్ ఎలా చెయ్యాలి? ఏ విధంగా చెయ్యాలి? అనే మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ నీకు తెలిసుండాలనమాట. లైక్ సబ్ట్రాక్షన్ చేసుకోవటం, ఎడిషన్ చేసుకోవటం, లేకపోతే వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కొని డిఫరెన్స్‌ని యాడ్ చేయటం ఇలాంటివి కొన్నుంటాయి గదా! సో, వాటి ద్వారా నువ్వు ఎలిమినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే
డైలీ చేసుకోవాలి. నువ్వు వీక్‌కి ఒక్కసారి గానీ, 5 డేస్‌కి ఒక్కసారి గానీ బుక్ ఓపెన్ చేసి ఒక 1 అవర్ చేస్తే అసలు నో ఉండదు. కోడింగ్‌కైనా, యాప్టిట్యూడ్‌కైనా కన్సిస్టెన్సీ ఉంటేనే మనం సక్సెస్ అవ్వగలం. నీకొక ప్లాన్ చెప్తాను. 60-90 మినిట్స్ పర్ డైలీ. డైలీ గనక నువ్వు 1 అవర్ గానీ, 1 ½ అవర్ గానీ ప్రాక్టీస్ చేస్తూ 2 టాపిక్స్ పర్ వీక్. వీకొచ్చేసి 2 టాపిక్స్ అనమాట. మళ్ళీ వీక్ మొత్తం అయిపోయాక వీక్లీ రివిజన్ పెట్టుకో. సో, ఇలా చేస్తే కనుక నీకు కన్సిస్టెన్సీ ఉంటది. అండ్ డోంట్ స్టడీ ఫర్ 6 అవర్స్ వన్స్ ఇన్ 5 డేస్. చెప్తున్నాను గదా! 5 డేస్‌కి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ వీక్‌కి 7 డేస్ కదా! సో, డైలీ 1 అవర్ అంటే 7 అవర్స్ కదా! సో, సండే వచ్చేసి 7 అవర్స్ చదివితే అయిపోయిద్దిలే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అస్సలుండొద్దు. అండ్ క్లియర్ ఎగ్జామ్ మైండ్‌సెట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్‌కెళ్ళే ముందు అసలు ఏ థాట్స్ పెట్టుకోవద్దు. అసలు పానిక్ అవ్వొద్దు. టఫ్ క్వెషన్స్ వస్తాయేమో, నేను చేయలేనేమో అన్న పానిక్ ఒద్దు. ఎందుకంటే మనము ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు మన మైండ్‌సెట్ అనేది చాలా క్లియర్‌గా ఉండాలి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. నేను నా ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, నేను యాప్టిట్యూడ్ ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు నేమ్ పాయింట్స్ యూజ్ చేసి నేను నా యాప్టిట్యూడ్ రౌండ్స్ అనేవి క్లియర్ చేశాను. మీరు కూడా ఇలానే చేయండి. మీరు కూడా తప్పకుండా సక్సెస్ అవుతారు యాప్టిట్యూడ్‌లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.